స్వామి, మీరు చక్కగా చెప్పుకొచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క గొప్పతన, ఆ ప్రాంతం యొక్క విశిష్టత గురించి, అక్కడ దేవుడు ఏ విధంగా కొలువాడు, ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి. అహోబిలం నరసింహస్వామి ఏదైతే చిన్న అహోబిలం, పెద్ద అహోబిలం, పైన పాంప్లెట్ స్వామి అని చెప్పేసి ఉన్నారు కదా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రెండు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అహోబిలం తీసుకుంటే, ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే యాదాద్రి లక్ష్మీనరసింహ. మీరు అన్నట్టు సింహాచలం కానీ ధర్మపురి నరసింహస్వామి వీరు అంత పెద్దగా ప్రాచుర్యాన్ని తీసుకోలేదు. కానీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి మన తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహ గారు పెద్ద ఎత్తున విజిట్ చేసేవారు. ఇంకా చాలా మంది ప్రముఖులు ఆ అహోబిలానికి కూడా వెళ్ళారు. ఇప్పుడు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ విశిష్టత ఏంటి, ఇక్కడ పోల్చుకున్నప్పుడు అటువంటి విశిష్టత తెలంగాణ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి తీసుకుంటా ఉన్నారు. నారసింహ క్షేత్రాలు అనబడేవి తమిళ అదే అసలు ఎప్పుడైనా సరే మీకు అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన యోగ రహస్యం ఏంటంటే, ఏదైనా దేవస్థానం చాలా వరకు కొండల మీద ఎత్తు మీద కడతారు. ఎందుకంటే మన శ్వాస మీద ధ్యాస, మనం మెట్లు ఎక్కుతాము, కొండలు ఎక్కుతూ ఉంటాము. ఆ దశలో ఏం జరుగుతుంది, మన బ్రీతింగ్ కొంచెం పెరుగుతుందన్నమాట. ఆ బ్రీతింగ్ పెరిగేటప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస పెడతామేమో అనేటువంటి యోగ పరిభాషలో దానికోసం కొండల మీద ఉద్భవిస్తారు. తర్వాత కొండల్లో గుహలు ఉంటాయి. ఈ నరసింహస్వామి అంటే ఏంటి, సింహం అనమాట. ఆ సింహం ఎక్కడ ఉంటారు, పర్వతాల్లో, అరణ్యాల్లో, కొండ గుహల్లో ఉంటారు. సింహం ఎక్కడ ఉంటుంది, కొండ గుహల్లో ఉంటుంది. అంచేత దట్టమైనటువంటి అడవుల్లో, పర్వతాల్లో, ఆ గుహల్లాగా ఉండే చోట ఆయన కుజుడి యొక్క అంశతో, విష్ణాంశ కుజుడు గ్రహ నవగ్రహాల్లో దశావతారాలు చెబుతారు కదా మన హిందూ ధర్మంలో. విష్ణుదేవుని యొక్క అంశలుగా దశావతారాలు చెబుతారు. ముఖ్యంగా ఈ నరసింహస్వామి యొక్క అవతారం ఏంటన్నమాట, కుజుడి యొక్క అంశతో విష్ణు అంశతో రెండూ కలిపి తక్షణం కుజుడు ఉగ్రగ్రహం కదా, ఆ విధంగా అనమాట. అంచేత కొండల్లో ఉండేటువంటి గుహల్లో వారి యొక్క దేహ నరరూపం కొంత, సింహరూపం కొంత. వీరిని క్షిప్రప్రసాదులు అంటారు. త్వరగా ప్రసన్నమైనటువంటి దేవతలు ఎవరంట, గణపతి, హనుమంతుడు. ఎందుకని హయగ్రీవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకని సగమేమో నరరూపం ఉంటుంది, కొంచెమేమో వేరే జంతు రూపాలు ఉంటాయన్నమాట. అంచేత అప్పుడు ప్రత్యంగిరాదేవి ఉంటారు, పులి ముఖంతో ఉంటారు, నరరూపంతో ఉంటారు. ఆడపులి రూపంలో ఉంటారు, ఉగ్రించి అప్పుడే ప్రసవించినటువంటి కోపంతో ఆకలితో ఉన్నటువంటి ఆడపులి రూపంలో ఉంటారు, ప్రత్యంగిర అంటారు. అంచేత నరసింహస్వామి ఎందుకు గుట్టల మీద ఉంటారంటే, మన హిందూ దేవతలందరూ కూడా కొండల మీదే ఉంటారు. ఎందుకంటే ఆ వ్యయ ప్రయాసలకి తిరుమల గుట్టలు కూడా అలానే కదా. ఆ స్వామి ఎప్పుడైతే మనం ఆ పాదచారుల పైకి వెళతామో, నిజంగా సగుణార్చన విధానం ద్వారా నిర్గుణార్చన విధానం పొందేది. ఎందుకని మన బ్రీతింగ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనలో అన్ని నిశ్చలంగా ఉన్న మనలో ఏం జరుగుతూ ఉంది, ఉశ్వాస నిశ్వాసలు. ఆ విధమైనటువంటి యోగ మార్గానికి మెల్లగా మరల్చే ఉద్దేశంతో మన దేవతలందరూ అట్లాంటి చోట ఉద్భవించారు. మన మహాత్ములు, మన సైన్సిస్టులు, మన ఋషులందరూ కూడాను, సైన్సిస్టులు అంటే నా దృష్టిలో మన ఋషులు అక్కడ ఒక విధి విధానాలను అనుసరించినటువంటి ఒక శాస్త్రాన్ని, ఏది నిర్మాణ క్రమము, పూజా క్రమం అనబడేటువంటి ఆగమ శాస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా పూజించడం జరిగింది. అహోబిలంలో ఒక చెంచులు ఇలాంటి ఒక జాతులు వారు ఎక్కువగా, ఈ ఎస్టీ జాతులు వారికి కులదైవంగా పూజింపబడిందనమాట. అక్కడ కూడా విశేషమైన మహత్తు ఉంది. కాకపోతే ఏంటి, సంహారం చేశారు. ఆ ఉగ్రం తగ్గించుకోవడం కోసం ఆయన చాలా సమయాలు, చాలా గండభైరుండ రూపంగా అనేక రకాలుగా కాలభైరవుడు వీళ్ళందరూ కూడా ఆయన శాంతింపజేయలేకపోయారు. ఆ చెంచులు ఇంటి ఆడపొడుచు అయినటువంటి చెంచులక్ష్మి అమ్మవారు ఆ ప్రహ్లాదుడే మట్టుకి ఆయన శాంతి చేశారంటారు. ఆ ఉగ్రంగా ఉండి శాంతి చెందే సమయంలో ఉండే ఉగ్రత్వం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఉగ్రత్వానికి భయపడతారనమాట. అందుకే కొండల్లో పైకి వెళ్ళరు. ఎక్కడెక్కడో ఇప్పుడు కూడా ఇంత ఆధునిక సౌకర్యాలు ఉండే కాలంలో కూడాను ఆ దుర్గమారణ్యాల్లో ఉన్నారనమాట అక్కడ. అదే యాదగిరిగుట్ట అనుకోండి, కాలినడకన పైకి వెళ్ళిపోవచ్చు. పైగా శాంత స్వరూపంతో ఉండే లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి అందరూ ఒకే చోట ఉన్నారు. గండభేరుండ స్వామి మీద ఉన్నారు.
గండభైరుండ స్వామి మీదే లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి కూడా ఉండటం వలన అక్కడ శాంతి చేయబడి అనుగ్రహించే శక్తి కలిగినటువంటి రూపంగా మార్చబడినారన్నమాట. ఉగ్ర రూపం నుంచి శాంత రూపానికి ఈ తపోధనులైనటువంటి వాళ్ళు ఋషులు. అందుకే అనేక మంది తపోధనులు యంత్రబలం పెడతారు అక్కడ. అనేక మంది వారి తపస్సును ధారపోస్తారు. భగవంతుడు స్వయంగా అక్కడ వెలిసిన వారికైనా సరే ఈ ఋషుల యొక్క తపస్సు, వారి యొక్క యంత్రమంత్ర తంత్ర బలాల చేత ఆ క్షేత్రానికి మాహత్యం తెచ్చిపెడతారు. అంతేగాక ఆ విగ్రహానికి పైపోత మందులని పోస్తారు. 12 సంవత్సరాలకు బ్రహ్మోత్సవాలని ప్రతి సంవత్సరం చేసేది కాకుండా 12 ఏళ్లకు ఒకసారి చేసేటువంటి విశేష బ్రహ్మోత్సవ సమయాల్లో ఆ పైపోతలో అనేక రకాల మందులు పోస్తారు. అనేక రకాల ఔషధులు, వనస్పతులు అంటారు కదా, వాటిని పోస్తారు. వాటి చేసేటువంటి అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకోవటం వల్ల ఇలాంటి వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక రోగాలు, శారీరక రోగాలన్నీ కూడాను స్వస్థపడతారన్నమాట ప్రజలందరూ కూడా. అందుకని మహోగ్రభేకర స్వరూపం శాంతి చేయటానికి చేసే ప్రయత్నంతో ఉండేటువంటి విగ్రహాలు, తంత్రాలన్నీ అహోబిలంలో ఉంటే శాంతి పౌష్టిక క్రియలకు ఉపయోగపడేటువంటి ఆగమశాస్త్ర విధి విధానాలు, ఆ ప్రతిమలో ఉండేటువంటి అనుగ్రహించే శక్తి కలిగినటువంటి ఆ యొక్క భంగిమలు, ఇవన్నిటికీ కూడాను ఈ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి క్షేత్రం అంత విశేషమైనటువంటిది అన్నమాట. చివరిగా స్వామి, నరసింహస్వామి అంటే సగం మనిషి రూపం, సగం జంతువు రూపం, ఉగ్ర రూపం అని చెప్పేసి చెప్తారు. ఈ పేరు పెట్టుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ పేరు పెడితే నిజంగా అటువంటి లక్షణాలు వస్తాయని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏంటంటే దానికి ఒక మర్మం ఏంటంటే, యాదగిరి నరసింహ ఇప్పుడు సగం మనిషి రూపం, సగం సింహం రూపంతో ఉన్నప్పుడు మనం అగ్ని దగ్గర ఉన్నాం, మనకేమనిపిస్తుంది? వేడిగా ఉంటాం. ఏసీలో ఉన్నాం, మంచు గుట్టల్లో ఉన్నాం, లేదా నీళ్ళ దగ్గర ఉన్నాం, చల్లదనం అనుభూతి చెందుతుంది. పర్వతాగ్రాల మీద ఉన్నాం, ఎక్కువ గాలులు, శీతల గాలులు లేదా వేడి గాలులు, విపరీతం మామూలుగా మానవులు భరింపలేనంత విపరీతమైనటువంటి గాలులు, వడగాలుపులు ఇట్లా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఒక ఉగ్రమైనటువంటి రాక్షస సంహారం కోసం భక్త రక్షణ ప్రధాన ఉద్దేశమైనప్పుడు కూడా ఆ ఉద్భవించింది ఎందుకు? భక్త రక్షణతో పాటు ఏమని చెప్పారు గీతలో? ఏం చెప్పారు? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజ. మనమేమో లాగబడి జన్మలకు వస్తాం, మనకు పూర్వజన్మల స్ఫూర్తి లేదు, రాబోయే జన్మలు తెలియదు. వారు ముక్తులైన వారు, దివ్యులు, అవతార పురుషులు ఏమన్నమాట, వారు ఇష్టమైనప్పుడు అధర్మాన్ని పెంపొందించకుండా ధర్మాన్ని రక్షించేటప్పుడు భక్తులను రక్షించడం కోసం మూడు కారణాలతో వస్తానని చెప్పారు. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం అన్నారు. ఆ విధంగా ప్రహ్లాదును రక్షించేదానికోసము, హిరణ్యకశిపుణ్ణి సంహరించేదానికోసం ఉగ్రరూపంగా వచ్చారు గనక ఆ పటం కూడా నోరు తెరిసి ఉగ్రంగా అలా భయానకంగా ఉంటుంది గనక అలాంటి భావాలను ఉండేటువంటిది అగ్నిని పెట్టుకుంటే నుప్పు వేడి తెలిసినట్టుగా ఆ మహోగ్ర భీకరమైనటువంటి ఆ నరసింహస్వామిని పెట్టుకోవటం వల్ల, ఇది లక్ష్మీ అమ్మవారు తొడ మీద కూర్చునున్న మంగళగిరి నరసింహ క్షేత్రము, ఇలా ఏదైనా కాకుండా మహోగ్ర భీకరంగా ఉండే స్వరూపాలను పెట్టుకోవటం వల్ల మనం వాటికి తగినటువంటి నివేదన చేయలేమేమో. ఇలా ఆ మంత్రంలో ఓం నమో నారసింహాయ హిరణ్య కశ్యప వక్షస్థల విధారణాయ అన్నప్పుడు మనం అనే మాట యొక్క వైబ్రేషన్స్ ఆ ఉగ్రరూపంగా స్వామిని సంహరించాలని ప్రయత్నించే, హిరణ్య కశ్యపుడిని సంహరించాలని చేసే ఉగ్రరూపం కాబట్టి ఆ పటాలను ఇంట్లో పెట్టుకోవటం, వాటిని పూజించటం, ఆ పేర్లు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా వీరికి కూడా ఆ ఉగ్రత్వం ఆపాదింపబడుతుందేమో అన్నమాట. ఇప్పుడు రాముడు అనగానే నీలమేఘశ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఇలా మనం కోదండపాణి, పట్టాభిషిక్త రాముదుడు, సీతాసమయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే చతస్యై జనకాత్మ అట్లా చెప్పుకుంటాం. అలానే నరసింహస్వామి అనగానే ఏం చెప్పుకుంటాం? ఒక గడప మీద సంధ్యా సమయంలో ప్రహ్లాదును రక్షించే ప్రహ్లాదుడు దీనంగా గజగజ వణుకుతూ ఉండి, అంటే భక్తుడు గజగజ వణుకుతున్నాడు, భక్తుడు పసిపిల్లవాడు, ఈయన ఆ స్తంభం నుంచి ఉద్భవించేసి మహోగ్ర భీకరంగా ఆ స్వామిని, ఆ హిరణ్యకశిపుడిని సంహరిస్తూ ఉన్నాడు భయానకంగా. పైగా తన యొక్క ఉరువుల మీద పెట్టుకుని ఆ ఇచ్చిన వరాన్ని తప్పకోకుండా వాటిని ఎలా చేయాలో ఆ విధంగా దుష్ట సంహారం చేస్తున్నారు. కాబట్టి అంత మహోగ్ర భీకర స్వరూపాన్ని పెట్టుకోవటం వల్ల ఇబ్బంది, పూజించటం వల్ల ఇబ్బంది,
పేరు పెట్టుకోవటం వల్ల ఇబ్బంది అనేటువంటి విధానం కొంత ఉంది. అయితే దానిలో మర్మం తెలుసుకున్నప్పుడు అదంతా ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. చివరగా రాముడిని కొలిచేటువంటి వ్యక్తులు గారు, అలాగే వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి వ్యక్తులు, ఈ నరసింహస్వామి కులదైవాన్ని ఇంటి దైవంగా ఉన్నటువంటి వల్ల ఇంట్లో కార్యక్రమం ఏదైనా ఉంటాయి, శుభ కార్యక్రమానికి దేవుడి సన్నిధి దగ్గర జరుగుతూ ఉంటాయి, వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళకి సంబంధించి అంటే వీళ్ళ మళ్ళీ బంధువులే రాముడిని కానీ లేకపోతే శివుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, మేము రాము మీ గుడికి అని చెప్పి. సొంత బంధువులు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకని ఆ భయం? అది ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం కదా, సగం నరరూపము సగం సింహ రూపంతో ఉంటారు కాబట్టి ఆ యొక్క పండుగలు నరసింహస్వామి పండుగలు చేసుకున్న వెళితే వారిని కూడా తెచ్చి మన వెంటబడి వస్తే మన ఇంట్లో నిలబెట్టుకోవాలంటే కష్టం. వాళ్ళల్లో ఆ మూఢభక్తే కాదు, స్వామి అక్కడ ఉన్నారు, మనం వెళితే అంత ఉగ్రాన్ని మనం భరించలేము, మనం వెంటబడి వస్తారు, ఆయన ఉన్నారు కాబట్టి వెంటబడి వస్తారు, వెంటబడి వచ్చినప్పుడు ఆయన మనం నిలబెట్టుకోవడం కష్టం అనేటువంటిది దృఢ విశ్వాసం చూచారా? అంటే అపనమ్మకం లేదు వాళ్ళల్లో ఏముంది? నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం ప్రహ్లాదుణ్ణి భక్తుడి యొక్క మొర విని భక్త రక్షణార్థం స్వామివారు వచ్చారు, ఉద్భవించారు, ఈ గుట్ట మీద ఉన్నారు, లేకపోతే ఈ పటంలో ఉన్నారు, ఈ పండుగలో ఉంటారు, ఈ గ్రామంలో ఈ దేవాలయంలో ఉన్నారు, అక్కడికి వెళితే ఆయన మనం చల్లగా చూస్తారు. ఒకవేళ మనం నిలుపుకోవాల్సి వస్తే ఎట్లా? అంత ఉగ్రశక్తిని మనం నిలబెట్టుకోలేం కదా, ఆయన చల్లబరచలేం కదా, అట్లాంటి సేవలు చేయలేం కదా. ఆయన సంతోష పెట్టాలంటే చెంచులక్ష్మి వశమే కాలేదు, ప్రహ్లాదుడు వశమే కాలేదు. ప్రహ్లాదుడు కంటే మించిన భక్తుడు లేదు కదా. అక్రూరుడు ప్రహ్లాదుడు మహాభక్తులని చెప్పారు శాస్త్రంలో. అట్లాంటి మహాభక్తులే ఆయన్ని ఉగ్రాన్ని శాంతింపజేయలేనప్పుడు మనం భరించగలమా? ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ వృశ్చిక రాశి అవుతుంది. యాదయ్య, యాదగిరి అని పెట్టుకుంటే వృశ్చిక రాశి అన్నమాట. ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల తప్పితే ఏమీ లేదండి. అది అంశ లక్షణాల ప్రకారం తత్కాలికంగా అది ఆ అవతారాన్ని ధరించి ఆ దుష్ట సంహారం చేసి శాంతించి మళ్ళీ విష్ణాంశలో కలిశారు. కుజబలం వెళ్ళిపోయింది, విష్ణాంశలోకి విష్ణుశక్తి అంశ వెళ్ళిపోయింది. కాబట్టి హాయిగా విష్ణాంశి కానీ చల్లని భగవంతుడు కానీ అందరూ పటాలు పెట్టుకోవచ్చు, పూజించుకోవచ్చు. చక్కగా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయనకి మిరియాలతో చేసినటువంటి లవంగాలు వేసినటువంటి పానకాన్ని పెట్టాలని, సాంబ్రాణి ఒక్క సాంబ్రాణినే పొగగా వేయకూడదని, ఇట్లాంటి చిన్న ఆయనకి ఇష్టం లేనటువంటి కొన్ని పనులు చెప్పబడినాయి. ఆ పనులు చేయకోకుండా అందరూ స్వామిని పూజించవచ్చు, అందరూ ఆయన పేర్లు పెట్టుకోవచ్చు. అంటే జ్యోతిషంలో ఏ పేరు పెట్టుకోవాలో ఆ పేరు పెట్టుకోకుండా ఈ పేరు పెట్టుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ ఇంటి దేవత కాబట్టి, తరతరాల నుంచి వారు ఆ దేవతను పూజించారు కాబట్టి. అంత మాత్రం చేత ఏమీ నష్టం జరగదండి. వాళ్ళ యొక్క మనోభావాలు ఆ విధంగా పెద్దల నుంచి అనేక రకాలుగా విని ఉండటం వల్ల ఆ భయాందోళనకు గురవుతారు. దాంట్లో కూడా మూఢభక్తి, నమ్మకం, అపారమైన నమ్మకం ఉందని నేను భావిస్తూ ఉన్నాను.